ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాతావరణము ఈ సంవత్సరం చలి కూడా చాలా విపరీతంగా ఉండి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే ఈ మా ఊరు అనే బాపతి ఇప్పుడు మేము ప్రతిరోజు వాకింగ్ చూస్తాము, కానీ ఇలాంటి మా ఊరిని ఇంతవరకు నేను 12 సంవత్సరాల వాకింగ్ చేస్తున్నాము, కానీ మేము ఎలా చూడలేదు. ఇటువంటి ప్రకృతి దృశ్యాన్ని ఆనందాన్ని తలపిస్తుంది. మేము ఎప్పుడో ఇతర దేశాలలో ఇలా ఉంటుందంటే చూసి వినడమే జరిగింది, కానీ ఇటువంటి చూస్తామని అనుకోలేదు. కాకపోతే ఈరోజు చూడడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మనిషి కనపడకుండా, ఒక మనిషి ఒక వెలుతురు ఏం ముందో తెలియకుండా కూడా అలా మా ఇప్పుడు టైం 6:30, 7:05 ఉన్నా కూడా ఇలాంటి మా ఊరు ఉంటుందని చెప్పి మేము ఊహించలేదు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రకృతి వల్ల సంభవించింది కాబట్టి చాలా ఆనందం వేసింది మాకు. మొన్న ఈ సంవత్సరం చలి బాగా ఉంది. చలి బాగా ఉండడం వల్ల మేము వాకింగ్ కూడా అంత ముందుకు 4 గంటలకు వచ్చేది. ఈ చలి వలన 7 గంటలకు వస్తున్నాం. అయినా కూడా ఈరోజు ఈ వాతావరణము ఇప్పుడు ఈ మా ఊరు కప్పి ఒక మనిషికి కప్పకుండా ఏర్పడకుండా ఉన్నాయంటే మేము ఈరోజు వాకింగ్ గ్రౌండ్లోకి వచ్చేసరికి ఈ యొక్క ప్రకృతి అందాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇట్లాంటి ఈ సీనరీ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క మంచుపై ఉన్నటువంటి ఈ అందం ఇంతవరకు ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు, ఈ ప్రకృతి, ఈ యొక్క మా ఊరు, ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మరి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క మా ఊరు మరి ఇంత ఎప్పుడు కూడా మేము 10 సంవత్సరం నుంచి కూడా ఇంతవరకు ఇట్లా చూడలేదు ఎప్పుడు కూడా. ఉత్తర దేశంకి వెళ్ళి రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటే ఎందుకో నడుస్తున్నాయి అనుకున్నాం, కానీ ఈరోజు మేము అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది ఇటువంటి బాపతి ఇది అందుకే అని చెప్పి మాకు గోచరించింది. చూస్తుంటే కూడా ఎవరు కూడా ఒక మనిషి అవుపడడం లేదు. మరి ఇది మా కొడైకెనాల్, ఊటీని భయపరిపించే విధంగా మీరు అవుపడకుంటుంటారు కళ్ళ విందు చేస్తున్నారు. కురుస్తాను బాగా నిన్న ఇవాళ కొంచెం ఎండ కూడా కలుగుతలేదు, సూర్యరశ్మి లేదు. ఈ ప్రజలు కూడా ఈ మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నది. మనిషి అవ్వబడతలేదు. మొత్తం మనసు మా ఊరు మంది మొత్తం మూల ఉన్నది. ఊటీ మరో ఊటీ లెక్క జమ్ము కూడా తయారైంది జంతువులు కాబట్టి డెవలప్ అది ఎట్లా స్తంభంలు కూడా ఏం కనిపిస్తలేవు మాకు అసలు. చెప్పు. రాత్రి చుక్కల లెక్క కనిపిస్తున్నాయి, ఏం కనిపించలేదు. రచ్చ టీవీ న్యూస్ కా స్వాగతం. జమ్మికుంట పట్టణంలో 8 గంటల దాటిన గాని మంచుతో రావడంతో మంచు చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తున్నారు. వాకర్ చిన్న పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు లైట్లతో వాహనం నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ గ్రౌండ్ మొత్తం మంచుతో వాకర్లు ఒకరు కనబడడం లేదని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుంట పట్టణంలో 8 గంటల దాటిన గాని మంచుతో రావడంతో మంచు చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తున్నారు. వాకర్ చిన్న పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు లైట్లతో వాహనం నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ గ్రౌండ్ మొత్తం మంచుతో వాకర్లు ఒకరు కనబడడం లేదని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 8 గంటల దాటిన గాని మంచుతో రావడంతో మంచు చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తున్నారు. వాకర్ చిన్న పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు లైట్లతో వాహనం నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ గ్రౌండ్ మొత్తం మంచుతో వాకర్లు ఒకరు కనబడడం లేదని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో 8 గంటల దాటిన గాని మంచిదో రావడంతో మంచు చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తున్నారు. వాకర్ చిన్న పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు లైట్లతో వాహనం నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ గ్రౌండ్ మొత్తం మంచుతో వాకర్లు ఒకరు కనబడడం లేదని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 8 గంటల దాటిన గాని మంచుతో రావడంతో మంచు చాలా ఆహ్లాదకరంగా ఆనందిస్తున్నారు. వాకర్ చిన్న పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు